T20 వరల్డ్ కప్లో ఈరోజు జరిగింది మ్యాచ్ నెంబర్ 4. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగాయి. ఆ 3 మ్యాచ్లు కూడా చిన్న చిన్న టీంలే తలబడ్డాయి, ఒక వెస్టిండీస్ తప్ప. సో 3 మ్యాచ్లు కూడా చాలా అంటే చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అనుకున్నాం, ఒక యాక్సెప్ట్ USA వర్సెస్ కెనడా మ్యాచ్. సో చాలా అద్భుతంగా జరిగింది అనుకున్నాము. కానీ ఈసారి శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఏదైనా అద్భుతాలు జరుగుతాయేమో, ఒక లాంగ్ స్కోర్ మ్యాచ్ జరుగుతుందేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా తేలిపోయింది. శ్రీలంక ఘోరంగా బ్యాటింగ్లో పరాజయం జరిగింది. శ్రీలంకకి ఓన్లీ 77 రన్సే శ్రీలంక కొట్టగలిగింది. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ USA పిచ్చెస్, ఈ వెస్టిండీస్ పిచ్చెస్ ఎంత ఘోరంగా ఉన్నాయనేది, ఎంత స్లో పిచ్చెస్ ఉన్నాయనేది. ఈ పిచ్చెస్లో మీకు బ్యాటింగ్ చేయాలంటే నిజంగా చాలా అంటే చాలా కష్టం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చలో శ్రీలంక 77 రన్స్ పిచ్చిగా ఆడి అవుట్ అయిపోయింది అనుకుందాం. తర్వాత సౌత్ ఆఫ్రికా కనీసం 10 ఓవర్స్లో అన్న ఈ టార్గెట్ని చేజ్ చేయాల్సిందే. కానీ సౌత్ ఆఫ్రికాకి కూడా శ్రీలంక వాళ్ళు చుక్కలు చూపించారు. వాళ్ళు 16.2 ఓవర్స్ వరకు అసలు ఈ 80 రన్స్ కొట్టారు. వాళ్ళు 77 రన్స్ టార్గెట్ని వాళ్ళు చేజ్ చేయలేకపోయారు. వాళ్ళకు కూడా వికెట్లు చాలా పడిపోయినాయి. 4 వికెట్లు పడ్డాయి. మధ్యలో 2 క్యాచ్లు డ్రాప్ చాలా జరిగింది, డ్రాప్ క్యాచెస్. ఒకవేళ ఇవన్నీ పట్టుంటే ఏమో ఇంకొక 20 రన్లు 30 రన్లు కొట్టినా చాలా టఫ్ ఉంటుండే సౌత్ ఆఫ్రికాకి. సో కెప్టెన్ ఆల్రెడీ చెప్పారు ఇంటర్వ్యూలో, ఈ పిచ్చెస్ అన్నీ 120 130 పిచ్చెస్ ఇవన్నీ. సో ఈ పిచ్లో ఒకవేళ మేము 130 కొట్టగలిగి ఉంటే పక్కా మ్యాచ్ మాదే ఉండే, ఎందుకంటే మాది చాలా మంచి బౌలింగ్ యూనిట్ అని చెప్పుకొచ్చాడు. సో సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మాత్రం అంత కాస్ అనిపించలేదు. వికెట్లు మాత్రం త్వరగా పడిపోయినాయి. కానీ చేజ్ మాత్రం చాలా కష్టం. సో చూడాలి ముందు ఇండియాకి ఎంత కష్టాలు రాబోతున్నాయో. సో ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఈ టోర్నమెంట్ మాత్రం స్లో పిచ్చెస్ టోర్నమెంటే, స్లో స్కోరింగ్ టోర్నమెంటే జరగబోతున్నది కన్ఫర్మ్ అయిపోయింది. బ్యాటింగ్ మాత్రం చాలా కష్టం. బ్యాట్స్మెన్స్కి అయితే అసలు నరకమే, అండ్ బౌలర్స్కి ప్యారడైసే ఇది. సో చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరగబోతుందో T20 వరల్డ్ కప్లో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం మంచి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.